వరంగల్లో బీఆర్ఎస్ చేపట్టబోయే రజతోత్సవ సభకు సిటీ పోలీస్ యాక్ట్ అడ్డంకిగా మారనుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు సిపి సన్ప్రీత్ సింగ్ ప్రకటించారు. నేటి నుంచి 30 రోజుల పాటు ఇది యాక్ట్ అమల్లో ఉండనుంది. ఈ యాక్ట్ ద్వారా వరంగల్లో మీటింగ్లు, ఊరేగింపులు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ సభకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. సభ అనుమతి కోసం పోలీస్ శాఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ లిఖితపూర్వక అనుమతి కోరారు. అయితే అనుమతిపై పోలీస్ కమిషనరేట్ ఎలాంటి స్పందన తెలియచేయలేదు. మరోవైపు సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ నిమగ్నమవడంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అనుమతి రాకపోతే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, సుమిత్ర, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిటీ పోలీస్ యాక్ట్ అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ ఉమ్మడి వరంగల్ కేంద్రంగా ఇక్కడ మొత్తం కూడా ముందు నుంచి ఇక్కడ పట్టున్నటువంటి ప్రాంతం కావడంతో ఇటు ఉమ్మడి వరంగల్, అటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో 3 చోట్ల ఉండేటట్టు ఎలకతుర్తిలో సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ భూమి పూజ కూడా చేశారు స్థానిక నాయకులు. అయితే నిన్న అనుమతి కోసం, పోలీసుల అనుమతి కోసం గత వారం రోజుల క్రితమే అసిస్టెంట్ కమిషనర్ అప్లై చేసుకున్నారు. తర్వాత నిన్న మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సిపిని కలిసి లిఖితపూర్వకంగా అనుమతి కోరారు. అయితే ఆయన అనుమతి కోరిన కొద్ది గంటల్లోనే పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇక్కడ ఎలాంటి సభలకు, సమావేశాలకు అనుమతి లేదని, సిటీ పోలీస్ యాక్ట్ అనేటువంటిది ఇవాళ నుంచి అమల్లో ఉంటుందని ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ప్రకటన ప్రకారం ఎక్కడ కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా అనుమతులు లేని ర్యాలీలు గాని, సభలు, సమావేశాలు నిర్వహించుకోవద్దు అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం, సారాంశం. ఆయన ఆ విధంగానే ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రకటన ఈ సభకు అడ్డంకి మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున హైదరాబాద్ శివార్లలో సభ నిర్వహించుకోవాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. విధిలేని పరిస్థితుల్లో సిటీ అవుట్స్కర్ట్స్ లో వాళ్ళు సభ నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.